హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ 11. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నన్ను కిడ్నాప్ చేసి అదే డబ్బు డిమాండ్ చేసి ఉంటే చాలా గొప్పగా చెప్పుకునేదాన్ని. నన్ను డబ్బు కోసం కిడ్నాప్ చేశారు అని. ఛ అని మనసులో అనుకుంటూ, పప్పి, మా బావని చాలా కొడతారా? ఆశగా అడుగుతుంది. చాలా కొడతాం. నువ్వు భయపడకే అంటాడు గోపాల్. నేనేం భయపడట్లేదు. అయినా నా గురించి నాకు భయమే లేదు. నా బాధ మీకోసం అంటుంది పప్పి. అంటే ఏంటి అర్థం? చాలా సీరియస్గా అడిగాడు గంగూబాయ్ పప్పిని. నాకు చిన్నప్పటి నుంచి మా బావని ఎవరో కొట్టాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ మా బావని ఎవరూ కొట్టలేకపోయారు. అదే నా బాధ అంటుంది పప్పి. పాప నీ కోరిక తీరబోతుంది అంటాడు గోపాల్. నిజంగానా? ఒకవేళ ఇది నిజమే అయితే మీ అందరికీ పిజ్జా పార్టీ ఇస్తాను అంటుంది నవ్వుతూ పప్పి. అందరూ చిత్రంగా ముఖాలు చూసుకుంటారు. ఈ అమ్మాయి లోపల ఉన్నంతసేపు శాపనార్థాలు పెట్టింది. ఇప్పుడు బయటికొచ్చి అందరికీ షాకులు ఇస్తుంది అనుకుంటారు. ఒక అరగంట గడుస్తుంది. ఇంకా రాలేదేంటి అంటాడు గంగూబాయ్. అన్న నీ తాకిడికి భయపడి సిటీ వదిలేసి పారిపోయి ఉంటాడు అని ఒకడు అనగానే అందరూ పళ్ళు ఇకిలించి నవ్వుతారు గట్టిగా, గంగూబాయ్తో సహా. వాడు పారిపోయే రకమైతే కాదు అన్నాడు గోపాల్ తనకు తెలియకుండానే. గోపాల్ అని గట్టిగా వినిపించింది గంగూబాయ్ వాయిస్. వణికిపోయాడు గోపాల్. ఒరేయ్, వాడికి ఒక ఫోన్ చెయ్యి అన్నాడు కోపంగా గంగూబాయ్. ఫోన్ కాల్ చేసినా జై కట్ చేశాడు. అన్నా వీడు కట్ చేస్తున్నాడు అన్నాడు గోపాల్. ఉత్త పిరికి పందలా ఉన్నాడు వాడు. వాడి గురించి ఓ తెగ పొగిడావు అంటూ తన ఫోన్ని చేతిలోకి తీసుకోగానే గో గంగూబాయ్ ఫోన్కి వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే హాయ్ గంగూబాయ్ అన్నాడు చైర్లో కూర్చొని కాలుపై కాలు వేసుకున్న జై. ఆ వాయిస్ ఎవరితో గుర్తుపట్టి వచ్చి తొంగి చూశాడు గోపాల్. అన్నా, ఈడే అన్నా ఆ జై అన్నాడు గంగూబాయ్కి చెప్తూ. ఒరేయ్, నీ మరదలు ఇక్కడ ఉంటే అక్కడేం చేస్తున్నావురా? భయపడ్డావా? ఇంట్లో వెళ్ళి దాక్కున్నావా అన్నాడు గోపాల్. దానికి గంగూబాయ్ కూడా గట్టిగా నవ్వుతాడు. వెంటనే జై నవ్వడం మొదలు పెడతాడు. వాడి నవ్వు చూసి కోపంగా, మేము నవ్వుతున్నామంటే ఒక అర్థం ఉంది. మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అడిగాడు గంగూబాయ్. ఏంటో సిటీలో ల్యాండ్ కొన్నా చివరికి నవ్వాలన్నా గంగూబాయ్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు జై. ఆ మాటకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు గంగూబాయ్. మనకి గొడవలుంటే మనమే చూసుకునే వాళ్ళం. నువ్వు నా మరదల దగ్గరికి ఎందుకు వెళ్ళావు ప్రశ్నించాడు జై. ఏంట్రా, ఇంట్లో దాక్కొని ఇంకా నన్ను ప్రశ్నిస్తున్నావా? ఎవరూ లేనప్పుడు నా మనుషుల్ని కొట్టావు. ఇప్పుడేమైందిరా ఆ ధైర్యం? చూడు గోపాల్, వాడు మన మనుషుల్ని కొట్టాడని నువ్వు నా ఇమేజ్ డ్యామేజ్ అయిందని తెగ బాధపడ్డావు కదా. ఇప్పుడు వాడి మరదల్ని తీసుకువస్తే వాడు నా ముందల్కి రావడానికి భయపడి దాక్కొని మరీ వీడియో కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు నా ఇమేజ్ పెరుగుతుందా అడిగాడు గంగూబాయ్. చాలా పెరుగుతుందన్నా. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంటది కొద్ది రోజులు అన్నాడు పక్క నుంచి గోపాల్. మీ అన్న ఇమేజ్ పెరిగేందుకు నేను ఇంకొక హాట్ న్యూస్ చెప్తా. చెప్పడం ఎందుకు, మీరే చూసుకోండి అంటూ ఫోన్ పట్టుకొని ఇంకోవైపు తిరిగాడు జై. అంతే, షాక్ అవ్వడం గంగూబాయి వంతు అయ్యింది. వీడియో కాల్లో శాలిని కనిపించింది. అప్పుడు గమనించాడు గంగూబాయ్ అది తన కూతురి బెడ్రూమ్ అని. జై తన కూతురి బెడ్రూమ్లో ఉన్నాడని అర్థం అవ్వడానికి అతనికి పెద్దగా సమయం పట్టలేదు. వెంటనే అతని ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. గంగూబాయ్కి చెమటలు పట్టేశాయి. గట్టిగా అరిచాడు.
అతని అరుపులకు అందరూ హడలిపోయారు. పప్పి వింతగా చూసింది. ఇప్పుడు ఏం జరగబోతుందో అని. కట్ చేస్తే జైని కొట్టడం చూడాలన్న పప్పి కోరిక తీరకుండానే అరగంటలో తన ఇంటికి చేరిపోయింది నిరాశగా పప్పి. పాపం. గేట్లు బద్దలు కొట్టుకుంటూ ఒక కారు ముందుకు వచ్చింది. ఎవడ్రా వాడు నా ఇంటి గేటు బద్దలు కొట్టాడు అని అరుస్తూ మొక్కలకు నీళ్లు పడుతున్న పైపు వదిలేసి లోపలికి పరిగెత్తింది పార్వతి. పార్వతి మిసెస్ గంగరాజు. ఇంటి చుట్టూన్న 20 మంది రౌడీలను వస్తున్న జై రెండు వైపులా పరిగెత్తారు. ఆమె ఇంట్లోకి వచ్చేసరికి 10 మందిని కొట్టిపడేశాడు. మరో 10 మందితో ఫైట్ చేస్తూ ముందుకు నడుస్తూ హాల్లోకి వచ్చాడు జై. కింద పడిన వస్తువుల శబ్దానికి ఎవరినో కుమ్మేస్తున్నారు అనుకుంటూ సాంగ్స్ వింటున్న శాలిని ఇంకొంచెం సౌండ్ పెంచుకుంది తన రూంలో. ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు? నా మనుషుల్ని ఎందుకు కొడుతున్నావు? అరుస్తుంది పార్వతి. అయినా పట్టించుకోకుండా అందర్నీ కొట్టిపడేసి రివాల్వర్ బయటికి తీసి నీ కూతురి రూమ్ ఎక్కడ అడుగుతాడు జై. మామూలుగా భయపడని పార్వతి ఇంట్లో భర్త లేని సమయంలో ఎవరో వచ్చి అందర్నీ కొట్టి పడేశాడు. ఇక వణుకు మొదలైంది. చెప్పు ఎక్కడుంది? అడిగాడు జై ఇంకాస్త గట్టిగా. తను చేయి పెట్టి పైకి చూపిస్తుంది వణుకుతున్న పార్వతి. ఓకే అంటూ 4 మెట్లు ఎక్కి వెనక్కి తిరిగి భయపడకు, నేను ఆడవాళ్ళని ఏమీ అనను అంటూ పైకి వెళ్ళిపోయాడు జై. డైరెక్ట్ గా శాలిని రూమ్ లోకి వచ్చిన వ్యక్తిని చూసి హే ఎవరు నువ్వు అని అరుస్తుంది శాలిని. ఇష్ అంటూ పెదవి పైన వేలు పెట్టుకొని చూపించి సౌండ్ తగ్గించమని అడుగుతాడు. వెంటనే తను సౌండ్ తగ్గించి ఎవరు నువ్వు? ఇలా నా రూంలోకి ఎందుకు వచ్చావు? సెక్యూరిటీ ఎక్కడ చచ్చారు? సెక్యూరిటీ అని గట్టిగా అరుస్తుంది శాలిని. చుప్ అరవకు అంటూ రివాల్వర్ టేబుల్ పైన పెట్టి గంగూబాయికి వీడియో కాల్ చేసి జై మాట్లాడడం పూర్తవ్వగానే శాలినిని చూపించి కాల్ కట్ చేశాడు. అప్పటికి పార్వతి భయపడుతూ రూంలోకి వచ్చి ఎవరు బాబు నువ్వు? ఎవరు? ఎందుకు ఇలా మా అమ్మాయి గదిలోకి వచ్చావు అని అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయిపోయింది ఎపిసోడ్. మీరు షేర్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.